నిజంగా ఈ వీడియో మాత్రం ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ వీడియో అనుకోవచ్చు. చాలా మంది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏది బెస్ట్ అని వెతుకుతూ ఉంటారు. ఈ వీడియో చివరి దాకా చూసారంటే మీకు ఒక కంప్లీట్ క్లియర్ కట్ కన్క్లూజన్ రావడంతో పాటు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ని కూడా మీరైతే చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ప్రతి దానిలో డీటెయిల్ కంపారిజన్ మీకోసం అయితే తీసుకొచ్చాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ Xiaomi రీసెంట్ గా మన ఇండియాలో, Xiaomi అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, Redmi Note 13 Pro Plus మొబైల్ ఫోన్, అలాగే రియల్మీ రీసెంట్ గానే లాంచ్ చేసినటువంటి రియల్మీ 12 Pro Plus, ఈ రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో ఇది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్ చూద్దాం. రెండు బాక్సెస్ కూడా ఈ విధంగా ఉంటాయి అండ్ రెండిటిలో కూడా మీకు TPU కేసెస్, అలాగే కొంత పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టింగ్ టూల్, చార్జర్, అలాగే డేటా కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ లాగా దీంట్లో ఏమి మిస్ చేయట్లేదు, ప్రతి ఒక్కటి మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండిటిలో సైడ్ బాడీ ఏదైతే ఉందో, వేరే ఇక్కడ Redmi Note 13 Pro Plus లో వచ్చేటప్పటికి అల్యూమినియం ని యూస్ చేసి ఇక్కడ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీగన్ లెదర్. Redmi Note 13 Pro Plus లో ఇదొక్క కలర్ మాత్రమే మీకు వీగన్ లెదర్ తో రావడం జరుగుతుంది. మిగతా రెండు కలర్స్ మీకు గ్లాస్ బ్యాక్ రావడం జరుగుతుంది. వేరే ఇందులో మూడు ఉంటాయి కలర్స్ అండ్ మూడు వేరియంట్స్ కూడా మనకి వీగన్ లెదర్ తోనే రావడం జరుగుతుంది. అండ్ బై ద బై దీన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి పెద్ద పెద్ద ప్రీమియం లగ్జరీ వాచెస్ లైక్ రోలెక్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, సో ఆ డిజైన్ చేసినటువంటి డిజైనర్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మూడు కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి క్రీమ్ కలర్, మరొకటి బ్లూ, ఇప్పుడు మీరు చూస్తుంది మరొకటి వచ్చేటప్పటికి రెడ్ కలర్. అండ్ దీంట్లో కూడా మీకు ఈ బ్లూ లో గోల్డ్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. వేరే ఇక్కడ రెడ్మీ వచ్చేటప్పటికి వీళ్ళు సెల్ఫ్ ఓన్ గా ఎక్కడ డిజైనర్ అయితే హైడ్ చేసుకోలేదు. అండ్ దీంట్లో ఈ ఒక్క కలర్ లో మాత్రమే మీకు 70% వైలెట్, గ్రీన్, అలాగే లైట్ గ్రీన్ తో పాటు బ్లూ కలర్స్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, వేరే రియల్మీలో మీరు వచ్చేటప్పటికి డ్రాగన్ టైల్ గ్లాస్ ని యూస్ చేశారు. రెడ్మీలో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ని యూస్ చేశారు. సాధారణంగా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ అన్నిటిలో దీన్ని యూస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక రెండిటిలో కూడా వాటర్ రెసిస్టెంట్ ఉంది, కాకపోతే దీంట్లో మీకు IP65 మాత్రం రావడం జరుగుతుంది. ఇందులో IP68 ఆల్మోస్ట్ సామ్సంగ్, యాపిల్ ఇలాంటి వాటిలో చూసేటువంటి ఫ్లాగ్షిప్ లెవెల్ వాటర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ రెండిటి యొక్క థిక్నెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ 8.9, 8.7 mm రావడం జరుగుతుంది. వేరే వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇది మీకు 196 గ్రామ్స్ వస్తే, వేరే ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు 200 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ రెండిటిలో కూడా మనకి TPU కేసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. వేరే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ సిలికాన్ కేస్ ఇస్తే, ఇక్కడ ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ట్రాన్స్పరెంట్ కొన్ని రోజుల తర్వాత మీకు ఎల్లో అవుతుంది. వేరే బ్లాక్ గుడ్ అంటాను, అలా ఎల్లో అయితే కాదు, బట్ మీకు ఈ డిజైన్ మొత్తాన్ని కూడా అది ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ బెటర్ ఒకవేళ మీరు డిజైన్ కాన్షియస్ అయి ఉన్నట్లయితే కనుక. ఒకవేళ రెండిటిలో డిజైన్ పరంగా చూసారన్నట్లయితే నాకు రియల్మీ చాలా బాగా అనిపించింది కంపేర్ టు రెడ్మీ కన్నా. బట్ ప్రొటెక్షన్ లెవెల్స్ విషయానికి వచ్చారంటే రెడ్మీ బెటర్ గా ఉంది రియల్మీ కన్నా. ఇక మొబైల్ ఫోన్ లో మెజారిటీ ఆఫ్ ద ఎక్కువ టైం మనం స్పెండ్ చేసేది డిస్ప్లేసే. సో ఈ డిస్ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మీకు కర్వ్డ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. రెండిట్లో పంచ్ హోల్ కట్అవుట్ రావడం జరుగుతుంది. కాకపోతే డిస్ప్లేలో సైజెస్ విషయంలో కొంచెం మీకు రియల్మీ ఏదైతే ఉందో చిన్నగా అనిపిస్తుంది కంపేర్ టు రెడ్మీ కన్నా కానీ. ఎందుకంటే దీంట్లో 6.7, దీంట్లో 6.67 ఇంచెస్ రియల్మీలో వస్తే ఫుల్ HD ప్లస్, వేరే రెడ్మీలో వచ్చేటప్పటికి 1.5K డిస్ప్లే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మరింత బెటర్ పిక్సెల్స్ ఉండటం వల్ల బెటర్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మీరు చూడటంతో పాటు ఇది మీకు HDR10 అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. వేరే ఇందులో కేవలం HDR10 సపోర్ట్ మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. రెండు కూడా మనకి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా సపోర్ట్ చేస్తాయి. రియల్మీ నార్మల్ గా వచ్చేటప్పటికి మీకు 800, వేరే ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 950 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ విషయానికి వచ్చారంటే ఇక్కడ 950 నిట్స్ అయితే ఇక్కడ ఏకంగా 1800 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ PWM ఇది మెయిన్ ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రులు మనం బెడ్రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత టిక్ టాక్ లో, ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ ఎక్కువగా చూస్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో మన కళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. వేరే అది రెడ్మీలో వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మీకు 1920 దాకా వస్తే, వేరే ఇందులో 2165 దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ లో లైటింగ్ లో కనుక మీరు ఎక్కువగా మొబైల్స్ ని యూస్ చేస్తుంటారు అన్నట్లయితే ఇక్కడ రియల్మీ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రెడ్మీ కన్నా. బట్ ఈ ఒక్కటి మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్నిట్లో కూడా ఇది మాత్రం కింగ్ అని నేను అంటాను. ఇక ఆడియో పరంగా చూసారు అన్నట్లయితే రెండిట్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ హైరెస్ కి సంబంధించినటువంటి వైర్ అండ్ వైర్లెస్ ద్వారా ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. అండ్ రెండిటిలో కూడా ఆడియో సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉన్నాయి. సో 1 by 1 ఆడియో క్వాలిటీ వినేసేయండి.
ఇక రెండిటిలో ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7200 అల్ట్రా ప్రాసెసర్ తో మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ రావడం జరుగుతుంది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 7 లక్షలు, అలాగే డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికే ఇది 2600, అలాగే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే 1111 స్కోర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికే 5G కూడా, దీంట్లో మీకు 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బోత్ జియో అండ్ ఎయిర్టెల్ రెండిట్లో కూడా స్పీడ్స్ అనేవి ఆల్మోస్ట్ సిమిలర్ గానే రావడం జరుగుతుంది రెగ్యులర్ గా మనం చూసేటువంటి ఫోన్స్ అన్నిటిలో. అలాగే రియల్మీ 12 ప్రో ప్లస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 2 ప్రాసెసర్ ని తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. మోస్ట్లీ ఒకవేళ స్నాప్ డ్రాగన్ లో ఇంకొక దాంతో కంపేర్ చేయాలన్నట్లయితే మీకు 778 ప్రాసెసర్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే అరౌండ్ 870, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ 2 ఫోన్స్ కూడా మీకు సేమ్ సిమిలర్ గా 2700 దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా 5G ప్రాసెసరే. టోటల్ 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అంటే రెడ్మీలో మీకు LPDDR5 టెక్నాలజీకి సంబంధించి యూస్ చేసి ఇందులో మీకు LPDDR4 టెక్నాలజీని యూస్ చేశారు. అండ్ రెండిటిలో కూడా UFS 3.1 స్టోరేజ్ తో మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. డే టు డే టాస్క్ లో మీకు రెండిటిలో కూడా సిమిలర్ పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ కూడా చూస్తున్నారు, కొంచెం బెటర్ ప్రాసెసర్ కావాలి ఈ రెండిటిలో అన్నట్లయితే కనుక మీకు రెడ్మీ కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీడియం గేమర్ అయినట్లయితే దీన్ని అయితే చాలా సునాయాసంగా మీరు హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు వేర్ రియల్మీ కన్నా. అఫ్ కోర్స్ రియల్మీలో కూడా మంచి ప్రాసెసరే, కానీ పెర్ఫార్మెన్స్ పరంగా మీకు రియల్మీ కన్నా కానీ రెడ్మీ బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా బట్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, ఇది Android 14. సో వీళ్ళకి సంబంధించినటువంటి MIUI, వీళ్ళకి సంబంధించినటువంటి రియల్మీ UI. ఇంట్రెస్టింగ్ గా రియల్మీలో మీకు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు, మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్. ఇక్కడ Android 13 ఇచ్చారు, మరొక 3 అప్గ్రేడ్స్. అంటే ఆల్మోస్ట్ 2 సిమిలర్ గా, బట్ ఫాస్టర్ ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ వర్షన్ చూడాలనుకుంటున్నారంటే మీకు రియల్మీ బెటర్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు రెడ్మీ కన్నా. అండ్ రెండిటిలో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ విషయానికి వచ్చారంటే ఇక్కడ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తే ఇక్కడ జస్ట్ కేవలం 3 ఇయర్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎర్లీగా మీరు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఎర్లీగా క్లోజ్ అవుతుంది అంతే. బట్ ఇవాళ రేపు సంవత్సరానికి మొబైల్ ఫోన్స్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి సో ఇది కొంచెం 3 ఇయర్స్ కి బదులుగా 4 ఇయర్స్ అప్డేట్స్ తెచ్చి ఉంటే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా ఇది బీస్ట్ అయ్యేది కంపేర్ టు దీనికన్నా. అఫ్ కోర్స్ దీంట్లో కూడా హైపర్ యూఐ తీసుకొస్తానంటున్నారు, అది ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. రెండిట్లో కూడా డైలర్స్, ఎందుకంటే కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది కదా, దీంట్లో డిఫాల్ట్ డైలర్ ఇచ్చారు, డైరెక్ట్ గా మీరు కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అవతల నోటిఫికేషన్ రాకుండా. ఇందులో గూగుల్ డైలర్ ఇచ్చారు, బట్ ఓ డైలర్ సహాయంతో డైరెక్ట్ గా డిఫాల్ట్ డైలర్ ని తీసుకొచ్చుకొని కాల్ రికార్డింగ్ వాయిస్ లేకుండా కూడా వాడుకోవచ్చు. సో రెండిటిల్లో నేనైతే సాఫ్ట్వేర్ పరంగా సిమిలర్ అంటాను, బట్ కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ అప్గ్రేడ్స్ ఫాస్ట్ గా రుచి చూడాలంటే మీకు రియల్మీ బెటర్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు రెడ్మీ కన్నా గానీ. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాటరీలో మాత్రం 2 సేమే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. డే టు డే యూస్ లో 5G ఆన్ చేసుకున్నారంటే ఏ డే పక్కా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇక ఛార్జింగ్ లోనే ఇందులో మేజర్ డిఫరెన్స్, ఇందులో 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తే ఇందులో 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇది మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 45 minutes టైం తీసుకుంటుంది, వేరే ఇది వచ్చేటప్పటికే జస్ట్ కేవలం 19 minutes లో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ని బేస్ చేసుకుని మనకు దాని లైఫ్ కూడా ఉంటుంది. బ్రాండ్ చెప్పడం మాత్రం దీని లైఫ్ సైకిల్స్ ని పెంచడానికి మేము ఇందులో ఈ టెక్నాలజీ వాడా ఆ టెక్నాలజీ వాడా అంటున్నారు. కానీ ఎనీవే వర్స్ సినారియోలో రెండిట్లో కూడా మీకు 3 to 4 years ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే రావడం జరుగుతుంది. ఇక రెండిట్లో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వేరే రెడ్మీలో మీకు వైఫై అలియన్స్ 6 కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా హయ్యర్ డౌన్లోడ్ స్పీడ్ కావాలనుకుంటే అఫ్ కోర్స్ దానికి రౌటర్ కూడా మనం సెపరేట్ గా యూజ్ చేయాలనుకోండి, బట్ ఇది ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. రెండిట్లో కూడా మీకు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ రెడ్మీలో మీకు వచ్చేటప్పటికే IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా మీరు అయితే కంట్రోల్ చేసుకోవడంతో పాటు NFC ద్వారా పేమెంట్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, వేర్ ఇవి మీరు రియల్మీలో అయితే మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సార్ తో పాటుగా మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ రెండిటిలోను అండ్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సెన్సార్స్ పరంగా అన్ని ఓకే గానీ వైఫై, NFC అలాగే IR బ్లాస్టర్ ఇలాంటి ఫీచర్స్ లో చూసారు అన్నట్లయితే రియల్మీ కన్నా గానీ మీకు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఏదైతుందో బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండిట్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ ఇందులో 50 మెగాపిక్సెల్, ఇందులో 200 మెగాపిక్సెల్. నెంబర్ ని బట్టి ఎప్పుడు వెళ్ళకండి. ఇందులో మీకు ఐసోసెల్ సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇందులో సోనీకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ సోనీ IMX890 సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలి అన్నట్లయితే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు చూసారా, నెంబర్ లేదా అందులో ఉన్నటువంటి మెగా పిక్సెల్ ని బట్టి జనరేట్ అయితే చేయకండి. ఇన్ఫాక్ట్ కంపెనీస్ మనల్ని పెద్ద బకరాలు చేసేది ఇక్కడే. సో ఇందులో మీకు రెగ్యులర్ ఫోటోగ్రఫీలో అల్ట్రా వైడ్ యాంగిల్ అనేది అన్నిట్లోనూ కామన్ గా ఉండడం జరుగుతుంది. 1x 2x అలాగే 3x. ఇందులో 3x వస్తే ఇందులో
ఇందులో 4x దాకా, అఫ్ కోర్స్ ఇందులో ఇంకా దానికన్నా హయ్యర్ 6x దాకా ఇన్ సెన్సార్ జూమ్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే దీనిలో పెరిస్కోపిక్ కెమెరా కూడా తీసుకొచ్చారు కాబట్టి. సో నిజంగా చెప్పాలి అన్నట్లయితే మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫొటోస్ అన్నిటిలో కూడా రియల్మీ చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది కంపేర్ టు రెడ్మీ కన్నా. ఈవెన్ ఇందులో 200 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొచ్చినా గానీ, అంటే పిక్సెల్ రెజల్యూషన్ తో బెటర్ ఫైన్ పిక్సెల్స్ తోటి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. కానీ డీటెయిలింగ్ పరంగా అలాగే ట్యూనింగ్ పరంగా నాకు రియల్మీ చాలా బెటర్ అనిపించింది కంపేర్ టు రెడ్మీ కన్నా గానీ. ఇక పోర్ట్రేట్ ఎఫెక్ట్స్, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కంపల్సరీ నేనైతే ఇక్కడ రియల్మీని రికమెండ్ చేస్తాను కంపేర్ టు రెడ్మీ నోట్ కన్నా గానీ. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి టెలిఫోటో లెన్స్ ద్వారా మీరు 3x దాకా జూమ్ చేయడంతో పాటు 6x ఇన్ సెన్సార్ జూమ్ అలాగే 120x డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ లో మనకి పెరిస్కోపిక్ కెమెరాని ఇందులోనే తీసుకొని రావడం జరిగింది. నిజంగా ఫోటోగ్రాఫ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో రియల్లీ క్రేజీ కంపేర్ టు రెడ్మీ కన్నా గానీ. ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీ అలాగే ఫ్రంట్ పోర్ట్రేట్ విషయంలో కూడా మీకు రియల్మీ ఫార్ బెటర్ గా ఉంది కంపేర్ టు రెడ్మీ కన్నా. రెడ్మీ కూడా బానే ఉంది కానీ ట్యూనింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలి, కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. వేరే ఇక్కడ వార్మ్ టింట్ మనకి ప్రాపర్ గా ఆల్మోస్ట్ రియల్ లైఫ్ కి ఎక్యూరెన్స్ గా రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ ఇస్తే ఇందులో మీకు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ సెల్ఫీ పరంగా కూడా రియల్మీ ఫార్ బెటర్ కంపేర్ టు రెడ్మీ కన్నా గానీ. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా 4K వీడియో రికార్డింగ్ ఉంది. బట్ స్టెబిలైజేషన్ విషయానికి వచ్చారంటే 1080-60 కి మాత్రమే పరిమితం అయితే చేశారు. ఇక్కడ 4K 30 కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ వీటితో పాటు రెండిట్లో కూడా ఫ్రంట్ జస్ట్ మీరు 1080-30 FPS దాకా మాత్రం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో వీడియో రికార్డింగ్ లో కూడా కాంపాక్టబిలిటీస్ విషయానికి వస్తే రెండు సేమే గానీ వీడియో రికార్డింగ్ క్వాలిటీ కొంచెం మీకు రియల్మీలో బెటర్ గా ఉంది కంపేర్ టు రెడ్మీ కన్నా గానీ. సో కెమెరా సెగ్మెంట్ పరంగా రియల్మీ ఇస్ ద క్లియర్ విన్నర్ కంపేర్ టు ద రెడ్మీ నోట్ 13 Pro Plus కన్నా గానీ. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో దేని పర్చేస్ చేయాలి? రెండిట్లో కూడా అంటే రియల్మీలో మీకు బేస్ వేరియంట్ 128GB వేరియంట్ కూడా తీసుకొచ్చి 30,000 రూపాయలు ఏమో పెట్టారు. రెండిట్లో కామన్ వేరియంట్స్ ని మనం కంపేర్ చేద్దాం. 8+256GB 32,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్స్ తో మీకు అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొస్తూ ఉంటారు. కెమెరా ఒకవేళ మీకు మెయిన్ ప్రయారిటీ నేను ఎక్కువగా ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేస్తుంటాను అండ్ దీంతో పాటు కొంచెం డిజైన్ బ్యూటిఫుల్ గా ఉండాలి అన్నట్లయితే మీకు రియల్మీ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక కెమెరా డిపార్ట్మెంట్ పక్కకు పెట్టేసేసి ఈవెన్ ఇందులో మీకు IP68 అలాగే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ అలాగే ర్యామ్ లో కూడా మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, ఈవెన్ ప్రాసెసర్ తో పాటు 4000 స్క్వేర్ mm వేపర్ లిక్విడ్ చాంబర్ టెక్నాలజీని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు హీట్ ని థర్మల్స్ అన్నిటిని కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికే డాల్బీ విజన్ అలాగే 1.5K డిస్ప్లే ని కూడా మనకు ఆఫర్ చేయడంతో పాటు ఎక్కువ బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ NFC తో పాటు IR బ్లాస్టర్ కూడా. వేరే ఫీచర్స్ అన్ని కూడా మనం ఇందులో మిస్ అవుతూ ఉంటాం. ఒక కెమెరా అలాగే డిజైన్ మినహాయించి మిగతా సెగ్మెంట్స్ అన్నిట్లో నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీ ప్రయారిటీ కెమెరా అయినట్లయితే కనుక గో ఫర్ రియల్మీ 12 Pro Plus 5G. ఒకవేళ నాకు కెమెరా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, నాకు ఫీచర్స్ అలాగే అందులో ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా అడ్వాన్స్డ్ ఉండాలి అనుకుంటున్నారు అన్నట్లయితే వేర్ మీకు ఇక్కడ రెడ్మీ నోట్ 13 Pro Plus ఏదైతే ఉందో బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.